అంటే ఇప్పుడు మీరు రాజకీయాలు నేను మాట్లాడలేను అని అన్నారు కదా, కానీ మాట్లాడను ఇప్పుడు మాట్లాడనన్నారు కదా. అయితే ప్రతి సినిమా హీరోకి రాజకీయంగా ఎంతో కొంత ఉంది కాబట్టే ఇవన్నీ సమస్యలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు. అసలు ఇది కొరివితో తలగొక్కున్నట్టుంది, పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టిన సమస్య ఇది అని చెప్పేసి డైరెక్ట్గా ప్రజల్లో ఉంది. ఉండొచ్చు, ఏముంది అది. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు వచ్చింది ఆయనకి ఏం సంబంధం ఉంది నాకు తెలిసి. ఎట్లా ఆయన కొరివితో తలగొక్కున్నాడు, ఆయన ఏం చేశాడు నాకు తెలిసి. నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు ఆయనకి గవర్నమెంట్తో ఇప్పుడు గవర్నమెంట్ తిట్టుండొచ్చు, ఆయన పొలిటిషియల్ జనసేన పార్టీగా తిడతారు, దానికి ఇదే మనకి సంబంధం లేదు. ఆయన జనసేన పార్టీ అధినాయకుడిగా తిట్టుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్లో అన్నారు అది డైరెక్ట్గా, నా సినిమాని ఆపగలిగే దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరారు. అది ప్రభుత్వానికే కదా, ఇంకెవరికి అయి ఉంటుంది. సో కొరివితో తలగొక్కున్నట్టే కదా, అదే కదా ఇవాళ ఈ సమస్య తెచ్చిపెట్టింది అంటున్నా. దానికి దీనికి సమస్య సంబంధం ఉందని నేను అనుకున్నాను. ఇప్పుడు ఒకవేళ అట్లా కావాలంటే ఆయన ఒక్కటి సినిమా ఆపొచ్చు కదా, మిగతా సినిమాలన్నిటికీ ఎందుకు పేచి వస్తుంది. ఇక్కడ ఇష్యూ అది కాదు, ఆపలేరు కదా సార్ ఒక్క సినిమాకి. సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఇవాళ అందరూ అనుకున్న సమస్య కాదు. నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. కరెక్ట్, సమస్య కాదు. కరోనా వల్ల సినిమాలు ఆగినాయి. కరోనా కాకపోతే ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగినా తరిగినా తొక్కలోది ఏమీ అవ్వదు. ఇప్పుడు త్రిబుల్-ఆర్ లాంటి సినిమా ఉంది, రాధేశ్యామ్ లాంటి సినిమా ఉంది, లేకపోతే ఆచార్య సినిమా ఉంది. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు ఆల్మోస్ట్. ఈ సినిమాలకి ఆంధ్రాలో తేడా వస్తే ఓ 10 కోట్లు మళ్ళీ 2 కోట్లు ట్యాక్స్ పోతుంది, 8 కోట్ల రూపాయల కోసం వాళ్ళు వందల కోట్ల సినిమాకి పంచాయతీ నడుస్తుందండి. అసలు సమస్య వేరు. ఏదో అనవసరంగా ఇప్పుడు కరోనా ఉండింది ఎక్కడ సార్, పంజాబ్ బంద్ అయిపోయింది, ఢిల్లీ బంద్ అయిపోయింది, కర్ణాటక ఒక షో లేదు, నైట్ షోస్ లేవు, మహారాష్ట్ర షోస్ లేవు. ఇవన్నీ చూసి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు కంప్లీట్ అవ్వలేదు, మేము రిలీజ్ ఆపేసామన్నారు కానీ వాళ్ళు కంప్లీటే చేయలేదు, షూటింగే అవ్వలేదు. సో ఇవన్నీ మనం బయటకు చెప్పకుండా మనం దాన్ని దాచేసి పొలిటికల్ దానికోసం ఈ సినిమా టికెట్ల ఇష్యూని ఏదో బయటకు తీసుకొచ్చి వీళ్ళు తిట్టుకుని మధ్యలో సినిమా ఇండస్ట్రీని ఒక స్కేప్ గోట్ చేశారు. సార్ నిజంగా సినిమా ఇండస్ట్రీకి టికెట్ల సమస్య ఉంది అనుకుందాం కొంచెంసేపు, నిజము, నేను భరద్వాజ్ తప్పు చెప్తున్నాడు అన్నా. ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళలేదు? కరెక్ట్, మంత్రి ఇవ్వలా, ఎవరు సీఎం గారు ఇవ్వలా. అయినా ఒక డైరెక్టర్ ఉంటాడు, FDC డైరెక్టర్ ఉంటాడు, MD ఉంటాడు, చైర్మన్ ఉంటారు, లేదంటే పేరు నానిగారు ఉంటారు. పేరు నానిగారు కలిశారు కదా, కలిసినప్పుడు ఏమన్నా థియేటర్లు మూసేస్తా ఉన్నారా, ఇంకోటి అన్నారు, ఏం చేయలేదు కదా, నడుస్తూనే ఉన్నాయి కదా. అండ్ ఇవన్నీ జరిగినాక అఖండ సూపర్ డూపర్ హిట్, పుష్ప సూపర్ డూపర్ హిట్, శ్యామ్ సింగరాయ హిట్, ఆయన బంగారాజు హిట్, అంతకుముందు లవ్ స్టోరీ హిట్, అన్ని హిట్లు ఉన్నాయి కదండి. ఎన్ని హిట్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో? సో టికెట్ల రేటు టికెట్ రేట్లు ఏంటి, ఇవన్నీ పోయి ఉండాలిగా, ఇవన్నీ నాశనం అయిపోయాలి కదా సార్. ఒక ఆంధ్ర టికెట్ రేట్ ఇప్పుడు 300 కోట్లు పెట్టి 200 కోట్లు 300 కోట్లు పెట్టి పుష్ప తీశారండి. టికెట్ రేట్లు పెంచుదాం కొంచెంసేపు, ఆంధ్ర టికెట్ రేట్లు పెంచుదాం. వాళ్ళు పాన్ ఇండియా రిలీజ్ చేయొద్దని చెప్పండి, ఒట్టి ఆంధ్ర తెలంగాణలో రికవర్ అవుతుంది. వాళ్ళది అవుతుందా? ఇవాళ 300 కోట్లు చేసేదా? చేయదు కదా. సో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? మన USP ఏంటి? పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రాదర్గా, పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ కాబట్టి అన్ని భాషల్లో ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి డబ్బులు. సో అది మనం అది ఉంది కాబట్టి, దృష్టిలో ఉంది కాబట్టి మనం రిలీజ్ చేయలే అంతే. ఒకళ్ళిద్దరికి మీకు దురాశ ఉంటే ఉండొచ్చు, ఆ సినిమాలో ఆంధ్రాలో కూడా ఇంకొంచెం రేట్లు పెంచేసుకొని తీసుకుందాం అంటే ఉండొచ్చు. అది 10 కోట్లు 8 కోట్లు కక్కుర్తి అయితే ఉండొచ్చు, లేదా 20 కోట్లు 30 కోట్లు వస్తుందేమో. ఎంత వచ్చినా 20% ట్యాక్స్ పోతుందిగా. నేను అదే చెప్పా, నువ్వు ఎన్ని కోట్లు వచ్చిందని చెప్పాక ఎంత ట్యాక్స్ కట్టానని చెప్పాను. చెప్తే దాన్ని మనం ఇంటూ 5 వేసుకుంటే సరిపోతుంది, వేసుకుంటే ట్యాక్స్ వస్తుంది కదా, సినిమా వస్తుంది కదా. అది చెప్పరు ఎవరు, అందరూ ఇది పైకి చెప్తారు. 1000 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తారు కానీ ఎంత ట్యాక్స్ కట్టింది చెప్పారు. అంటే అది మీ యాంగిల్లోనే అంటే పట్టుకుంటారనమాట, ప్రొడ్యూసర్ యాంగిల్లోనే ఉంటుంది తప్ప కామన్ మ్యాన్కి లేదంటే యాక్టర్స్కి అలాంటి యాంగిల్ ఏమి ఉండదు కదా. సరే, ఇవన్నీ చేయిస్తుంది వల్ల ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చెప్పాల్సి వచ్చింది. కరెక్ట్, లేదా అవసరం లేకుండా ఇంత రహస్యంగానే ఉండేది, ఇప్పటికీ రహస్యంగానే ఉండేది. ఇప్పాల్సిన అవసరం వచ్చేది కదా. మాట్లాడితే ఇదేం ఏమవుతుంది సార్,
ఈ మాట్లాడటం వల్ల గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి చాలా డిస్టెన్స్ వచ్చింది. మీరు చెప్పిన లైన్ అన్నారు, లైన్గా పెద్ద గోడ కట్టినట్టు అయిపోయింది. ఇంత లావు గోడ గోడ అయిపోయింది. ఒక చిన్న లైన్ కూడా ఉండాల్సింది కాదు, ఇంత లావు గోడ అయిపోయింది. మీరు చెప్పినట్టు మాకుండే పొలిటికల్ అఫిలియేషన్స్ మాకున్నా కూడా చాలా, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని కృష్ణ గారు బండబూతులు తడితే సినిమాలు తీశారు. అవును, బట్ కలిసే ఉండేవారు కదా. రకరకాల మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆయన తిడితే అదే కాంగ్రెస్ పార్టీలో ఆయనే చేరారు మళ్ళీ. ఇవన్నీ మామూలు నడుస్తూ ఉంటాయి. మనకి పొలిటికల్ పార్టీకి అనేది మనకు సంబంధం లేదు, నడుస్తుంది కలిసే నడుస్తున్నాయి. బట్ ఇది తప్పు. ఇప్పుడు జరుగుతున్నది కొంచెం దుర్మార్గంగా యూజ్ చేసుకుంటున్నారు కొంత.